కోతకెళ్లారు, కట్ చేస్తే కప్పు, వరల్డ్ కప్ చేతిలోకి వచ్చి పడింది. ఇది మన భారతీయుల సత్తా. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం మహిళలు ఆ ఛాంపియన్గా నిలిస్తే, ఆ వరల్డ్ కప్ని లిఫ్ట్ చేస్తే, ఇప్పుడు పురుషులు మేమేం తగ్గేదే లేదన్నట్టుగా వాళ్ళు కూడా ఫైనల్లో దుమ్ము దులిపారు. ఖోఖో వరల్డ్ కప్ 2025 ఛాంపియన్గా నిలిచింది భారత్. తొలి ఖోఖో ప్రపంచ కప్ కైవసం చేసుకుంది భారత్. ప్రపంచ కప్ ఆ కప్పుని ముద్దాడాయి పురుషులు, మహిళల జట్లు. ఫైనల్లో నేపాల్పై భారత పురుషుల జట్టు విక్టరీ సాధించింది. ఫైనల్లో నేపాల్పై 54-36 తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఫైనల్లో నేపాల్పై గెలిచి చరిత్ర సృష్టించింది భారత మహిళల జట్టు. 78-40 తేడాతో విక్టరీ సాధించింది భారత మహిళల జట్టు. లీగ్ దశ నుంచి ఫైనల్ వరకు ఒక్క ఓటమి కూడా లేకుండా భారత మహిళల జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా ఖోఖో తొలి ప్రపంచ కప్ని భారత్ ముద్దాడింది. ఢిల్లీ వేదికగా జరిగింది ఈ మ్యాచ్. ఫైనల్ పోరులో నేపాల్ని ఓడించి విజయఢంకా మోగించింది. 54-36తో నేపాల్ జట్టును చిత్తు చేసి ప్రపంచ కప్ను కైవసం చేసుకుంది. ఖోఖో మహిళల ప్రపంచ కప్ ఫైనల్లోనూ భారత్ ఘన విజయం సాధించింది. ఇక్కడ ఇద్దరు కూడా, ఇటు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా కరెక్ట్గా, అంటే ఏ టైంలో ఎటువంటి యాక్షన్తో వెళ్ళాలో, ఎటువంటి వ్యూహంతో వెళ్ళారు, అది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారనే చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మన్సుఖ్ మాండవీయ కూడా రియాక్ట్ అయ్యారు. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అవుతూ ఆయన ఏమన్నారంటే, double delight. First the women's team and now the men's team have lifted the inaugural Kho World Cup. The victory is truly remarkable as our men in blue displayed absolute dominance by winning every single match in the tournament. అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మీరు చూస్తున్నారు కేంద్ర క్రీడా శాఖ మంత్రి, అలాగే దాంతోపాటు ఆయన ఒకసారి అది చేసిన ట్వీట్ నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. డబుల్ డిలైట్. ఫస్ట్ ద విమెన్స్ టీమ్ అండ్ నౌ ద మెన్స్ టీమ్ హ్యావ్ లిఫ్టెడ్ ద ఇనాగ్రల్ ఖోఖో వరల్డ్ కప్. ద విక్టరీ ఈస్ ట్రూలీ రిమార్కబుల్ యాజ్ our men in blue displayed absolute dominance by winning every single match in the tournament. Wishing the entire team continued success. You have made the nation proud అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒకసారి ఆ సంబరాలు కనుక చూస్తే, ఒక్కసారిగా ఎప్పుడైతే ఇటు పురుషుల జట్టు అలాగే మహిళల జట్టు ఇద్దరు కూడా విజయం సాధించారో, ఒక్కసారి ఆ వేదిక అంతా కూడా జోష్, ఈలలు, గోలలు, కేకలతో నిండిపోయింది. త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఉంటే, మరీ ముఖ్యంగా వరల్డ్ కప్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, వరల్డ్ కప్ అందులో మన భారతదేశంలో, అందులోన రాజధాని ఢిల్లీలో జరుగుతున్నప్పుడు ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది మనం ప్రతి మ్యాచ్ గెలవాలని. ఆ ప్రతి మ్యాచ్ గెలవడమే కాదు ఇటు మహిళల జట్టు అలాగే పురుషుల జట్టు ఖో అంటూ కోతకెళ్లారు, కట్ చేస్తే వరల్డ్ కప్ వచ్చి చేతిలో పడింది అంతే. ఒకసారి చూడండి అక్కడ విన్నింగ్ మూమెంట్స్ ఎలా ఎంజాయ్ చేశారంటే అద్భుతమనే చెప్పుకోవాలి. ఎవరికెవరు వాళ్ళ పర్ఫార్మెన్స్ విషయంలో తగ్గేదే లేదన్నట్టుగా ఉన్నారని చెప్పుకోవాలి. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఫైనల్లో నేపాల్ను ఓడించింది భారత్. దీంతో ఫస్ట్ ఖోఖో వరల్డ్ కప్ 2025ను ఆ టైటిల్ని కైవసం చేసుకుంది. ప్రారంభంలో భారత మహిళల ఖోఖో జట్టు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చింది. దీంతో నేపాల్ మీద ఆధిక్యాన్ని కనబరిచింది. ఎంత ఆధిక్యాన్ని కనబరిచిందంటే 78-40తో విజయాన్ని కన్ఫర్మ్ చేసేసుకుంది. అటువంటి సినారియో. దాంతోపాటు భారత జాతీయ ఖోఖో జట్లకు రాష్ట్రం స్పాన్సర్గా ఉంది. ఈ నేపథ్యంలో భారత మహిళలు, పురుషుల జట్లు విజయాలు ఒడిశా ప్రజల్లో ఆనందాన్ని తెచ్చాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒడిశా వాళ్ళకి స్పాన్సర్గా వ్యవహరించిన సందర్భం. 3 ఏళ్ల స్పాన్సర్షిప్లో ఒడిశా ప్రతి ఏడాది కూడా 5 కోట్ల రూపాయల వాళ్ళకి పెట్టుబడి అనే మాట బహుశా ఎంతవరకు సమంజసమో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ పెట్టుబడి అనడం కన్నా మన వాళ్ళకి మనం దన్నుగానే ఇచ్చాం. కరెక్ట్. బహుశా పెట్టుబడి అంటే బహుశా వాళ్ళకి ఇబ్బందిగా అనిపించవచ్చు. కాబట్టి 5 కోట్లు, ప్రతి ఏడాది 5 కోట్ల రూపాయలు వాళ్ళకి కేటాయించే వాళ్ళకి దన్నుగా నిలిచింది ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ నేపథ్యంలో జనవరి 25 నుంచి డిసెంబర్ 27 వరకు స్పాన్సర్షిప్ ఉంది. ఈ వ్యవధిలో ఒడిశా 15 కోట్ల స్పాన్సర్షిప్ ప్యాకేజీని అందించిందంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒడిశా ప్రజలకు సంబంధించి ఇది నిజంగా, ఎందుకంటే అక్కడ ప్రభుత్వం వాళ్ళకి ఆఫ్కోర్స్ స్పాన్సర్షిప్ వహించినప్పుడు
వాళ్ళకి గర్వకారణంగా ఉంటుంది. ఎందుకంటే పర్ఫార్మెన్స్ ఇచ్చిన సందర్భంలో మనకి మీకు గుర్తుండుంటే కనుక హాకీకి సంబంధించి కూడా నవీన్ పట్నాయక్ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో హాకీకి సంబంధించి కూడా ఆయన అక్కడ మద్దతుగా నిలిచారు. హాకీ టీం కూడా విజయ పరంపరను కొనసాగించిన సందర్భాన్ని మనం చూసాం. సో ఇప్పుడు ఖోఖోకి సంబంధించి ఒడిశా ప్రభుత్వం దన్నుగా నిలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బహుశా ఒక విధంగా చెప్పాలంటే ఇన్స్పిరేషన్ అనే చెప్పుకోవాలి. రాబోయే క్రీడల విషయంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క క్రీడకు కనుక స్పాన్సర్షిప్ వహించి ఒక్కొక్క క్రీడకు ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం అఫ్కోర్స్ ఒకటి కాదు 2 క్రీడలకు తీసుకున్నా, దాంతోపాటు కొంతమంది పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే కొంతమంది సినీ పర్సనాలిటీస్ కావచ్చు, లేకపోతే సినీ ప్రేమికులు కావచ్చు, కొంతమంది టాప్ బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ని కాస్త ఓన్ చేసుకొని అఫ్కోర్స్ ఇప్పటికే చాలామంది ఓన్ చేసుకుంటున్నారు. వాళ్ళకి స్పాన్సర్షిప్ వహిస్తే కనుక ఇటు ప్రపంచ పోటీల్లో ఒలింపిక్స్ లాంటి పోటీల్లో కూడా భారత్ విజయ ఢంకా మోగిస్తుండే కాదు, కప్పులు కొల్లగొడుతుంది. కాబట్టి ఒడిశా ఈరోజు చూపించిన చొరవ ఈరోజు వాళ్ళ కసిని పెంచింది. ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి దన్నుగా నిలిచింది. అఫ్కోర్స్ భారతదేశం అంతా దన్నుగా నిలిచింది కాదని కాదు, కానీ స్పాన్సర్షిప్ వహించడం అంటే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే హాకీ విషయంలో ఒడిశా ఆ తెగువని చూపించింది, ఇప్పుడు ఖోఖో విషయంలో కూడా ఆ విషయానికి సంబంధించి నిలిచిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఇన్స్పిరేషన్తో మిగిలిన రాష్ట్రాలు ఒక్కొక్క రాష్ట్రం కనీసం ఒక 2-3 క్రీడని దత్తత తీసుకోవడమో, లేకపోతే సినీ పరిశ్రమ దాదాపుగా 400 కోట్లు 500 కోట్లు పెట్టి మన సినిమా తీస్తున్నాం, దాంట్లో వచ్చే ఒక 2% 3%, బహుశా ఒక 10% అంటే బహుశా అతిశయోక్తి అవుతుందేమో. మీకేమనిపిస్తుందో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిమతాన్ని ఒకసారి తెలిపే ప్రయత్నం చేయండి. ఎందుకంటే స్పోర్ట్స్ విషయంలో మనం చొరవ చూపిస్తుంటే, ఎందుకంటే ఇన్నాళ్ళు ఖోఖో అనేది ఎక్కడ అనేది అనుకున్నప్పుడు హాకీకి సంబంధించి విశ్వ వేదికల మీద విజయఢంకా మోగించిన తర్వాత మాట్లాడుకున్నాం. ఈరోజు ఖోఖో విజయం సాధించేంత వరకు ఎంతమందికి తెలుసు? వరల్డ్ కప్ ఇదే సందర్భంలో ఒక క్రికెట్ కావచ్చు, ఇప్పుడిప్పుడు కాస్త జీవం పోసుకుంటున్నా, లేకపోతే ఇప్పుడిప్పుడు కాస్త ఫేమ్ సంపాదించుకుంటున్న మిగిలిన క్రీడలు కావచ్చు. ఎందుకంటే భారతదేశంలో క్రికెట్నే టాప్ మోస్ట్గా చూస్తున్న సందర్భంలో క్రికెట్ కాదు ఇంకా క్రీడలు ఉన్నాయి, వాటిలో కూడా మన వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు. మీరు కనుక ఆదరించి అభిమానించి ఇంకా దత్తత తీసుకొని ఇంకా ఓన్ చేసుకుంటే మేము కూడా ప్రపంచ వేదిక మీద పోటీ పడతాం, మేము కూడా ప్రపంచ వేదిక మీద సత్తా చూపిస్తాం. ఇదే వరల్డ్ కప్ ఈరోజు ఇండియా క్రికెట్ టీం మెన్స్ క్రికెట్ టీం గెలుచుంటే ఎలా ఉండేది? వాతావరణం మారిపోయేది. కాబట్టి ఆదరించాల్సిన అవసరం ఇటు ప్రజల మీద ఇంకా ఉంది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక యూనిటీగా రాష్ట్ర ప్రభుత్వాలంతా అంటే కొలాబరేషన్ అనుకోవచ్చు. ఎగ్జాక్ట్గా కొలాబరేషన్తో ముందుకు వెళ్ళగలిగితే ఖోఖోలో ఈరోజు రిమెంబర్ నిజంగా గర్వపడాలి మనం. 1 కాదు 2 కాదు, మొత్తం మీ వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. ఈ వీడియోని పంపిస్తారా లేకపోతే మాటల్లో చెప్తారా? 23 దేశాలు పాల్గొన్నాయండి. 23 దేశాలు పాల్గొన్న ఈ పోటీల్లో భారత్ విజయఢంకా మోగించింది. మొట్టమొదటి ప్రపంచ కప్లో భారత్ తన సత్తా ఏంటో చూపించింది. కేవలం పురుషులే కాదు, మహిళలు కూడా విజృంభించి కో అని కోతకెళితే ప్రపంచ కప్ మన చేతుల్లో పడింది. అర్థం చేసుకోండి. ప్రతి ఆటని గౌరవిద్దాం, ప్రతి ఆటని అభిమానిద్దాం. ఈరోజు ఖో అంటే వరల్డ్ కప్ వచ్చేసింది మన చేతికి. మీకేమనిపిస్తుంది? మీరు కూడా మీ విషయస్ని టీమిండియాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈ వీడియోని 10 మందికి పంపించే ప్రయత్నం చేయండి, లేకపోతే మీ మాటల ద్వారా ఒక 10 మందికి చెప్పే ప్రయత్నం చేయండి. రాష్ట్ర ప్రభుత్వాలు కదలాలి. ఈరోజు ఖోఖోకి అలాగే గతంలో ఐ థింక్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది అనుకుంటా, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, హాకీకి రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా ఎలా సపోర్ట్నిచ్చిందో అలా ప్రతి రాష్ట్రం కూడా సపోర్ట్ ఇచ్చేలా మనం ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. రండి చేయి కలుపుదాం. రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు దత్తత చూసే ప్రయత్నం చేద్దాం. ఒక సహృద్భావంతో వీటిని దత్తత తీసుకోవాలని, ప్రతి ఆటకి జీవం పోయాలని, ప్రతి ఆట జీవం పోసుకోవాలని, ప్రతి ఆట క్రికెట్కి ఏ తరహా అయితే ఏ రేంజ్ అయితే మనం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నామో అదే తరహాలో వెళ్ళాలని మీరు, నేను, మనం అందరం కలిసి కోరుకుందాం. ఈ అంశానికి సంబంధించి మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి.